సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం మండల పరిధిలోని అన్ని గ్రామాలలో సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అద్దేపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో తూనుగుంట్ల సాయిబాబా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎలుకల మందు కలుపుకునే పద్ధతిని రైతులకు వివరించారు. 96 గ్రాముల నూకలు తీసుకుని దానికి 2 గ్రాముల నూనె, 2 గ్రాముల బ్రోమోడయోలిన్ మందును కలుపుకొని ఆ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసి వరి పొలాల్లో ప్రతి సజీవ బొరియకి 1 చొప్పున పెట్టడం ద్వారా ఎలుక దాన్ని తినడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల జయశీలరావు, డొక్కు శ్రీనివాసరావులు, వ్యవసాయ సిబ్బంది మరియు నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఓపెన్గా ఉంచి చూపించి ఫోటో తీసుకుంటే తర్వాత కట్టుకోండి. అలా ఉంది సార్. ఇక్కడ పక్కన నా దగ్గరే ఉంది సార్. నా దగ్గరే రేటాలని చాలా మంచి మందు అండి. ఇది బయట మనకు దొరకదు, గవర్నమెంటే ఇస్తుంది, మనకి ప్రభుత్వం ద్వారా మనకి ఇస్తున్నారు. చాలా బాగా పనిచేస్తుంది. ఇదేంటంటే మనం ఎలుక మందు ఒక 100 గ్రాముల ఎర్ర తయారు చేయాలంటే 96 గ్రాముల నూకలు, 2 గ్రాముల నూనె, 2 గ్రాముల మందు, ఇవి పాలు. ఈ పాలలో కలుపుకొని మనకి మనం కలిపేటప్పుడు అండి అందరూ నమస్కారం అండి. మన కార్యక్రమానికి సామూహిక ఎలుక నివారణ పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు సాయిబాబు గారికి, అట్లాగే జయశ్రీరావు గారికి, సీని గారికి, అట్లాగే ఈ కార్యక్రమం ఇచ్చిన అందరు రైతులకు కూడా వ్యవసాయ శాఖ నుంచి హృదయపూర్వక నమస్కారం అండి. మనకి ఈ ఎలుకల వల్ల చాలా నష్టం జరుగుతుందండి. అది తినేదానికంటే కూడా 30% ఎక్స్ట్రా దానికి పళ్ళు ఏంటంటే ఎలుక పళ్ళు అండి రోజుకు పెరుగుతూ ఉంటాయి. దానికి దురద కొడుతుంది అనమాట. అందుకని అది కొడతానే ఉంటుంది. కొట్టిందంతా తిందు, 30% ఎక్స్ట్రా మన పంటకి రైతుకి నష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని నివారించాలంటే సామూహికంగా చేయాలి. ఒకరోజు మనం ఇక్కడ పెట్టామనుకోండి, ఈ ఊర్లో ఈ ఎలుక పక్క వెళ్ళిపోతుంది, అక్కడ పెట్టి ఇటు వచ్చింది. అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే మన ప్రభుత్వం సామూహిక ఎలుకల నివారణ మన జిల్లా మొత్తం ఈరోజు చేస్తున్నారు. అందుకని సామూహిక ఎలుకల నివారణ అని చెప్పి ఈ ఎలుకల మందును కూడా గవర్నమెంట్ ఉచితంగా రైతులందరికీ